అందరికీ నమస్కారం అండి. నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. ఆ బొట్లు ఏంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. భయం అది పుట్టించింది ఎవరు? జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదండి. ఈ వీడియోని నేను ఈరోజు మార్నింగ్ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నాను. సో ఆ స్టేటస్ చూశారు కొంతమంది. చూసిన తర్వాత అందులో కొంతమంది మనోభావాలు అయితే బాగా దెబ్బతిన్నాయండి. ఆ కొంతమందిలోని ఒకరు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు, అతని మనోభావాలు అయితే ఇంకా బాగా దెబ్బతిన్నాయి. సో ఆ మనోభావాలు దెబ్బతినడంతో ఆయన కొన్ని డౌట్స్ నన్ను అడిగారు. దాంతోపాటు మీ సనాతన ధర్మం ఎంత గొప్పది ఆ టైప్లో కొన్ని ప్రశ్నలు వేశారండి. అలాగే శ్రీకృష్ణుడి గురించి కూడా కొన్ని అన్నారు. అవి నేను ఈరోజు ఈ వీడియోలోని ఏం అడిగారు అనేది నేను చెప్తాను మీకు. ఒకసారి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇందులో ఇది ఏంటంటే కొంచెం ఎలా ఉందంటే మనకి ఈ మాత్రం కూడా లేదా ఏంటి, మనం కనీసం జై శ్రీరామ్ అని కూడా చెప్పుకోకూడదండి. నాకు తెలియక అడుగుతున్నాను, మనం జై శ్రీరామ్ అని కూడా చెప్పుకోకూడదా? మనం జై శ్రీరామ్ చెప్పుకుంటే ఎందుకండి అంత నొప్పి? ఆ వీడియోలో చూసారా అతను ఏమన్నాడు? హోంగార్డుల నుంచి డిఎస్పీల వరకు అందరూ కూడా బొట్లే, ప్రతి ఒక్కరు కూడా బొట్లే. ఎందుకు ఇంతలాగా బొట్లు పెట్టేసుకొని ఇదవుతున్నారని చెప్పేసి ఆయన బాధపడిపోతున్నాడు. సేమ్ ఇదే బాధ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి కూడా పడ్డారనమాట. ఆయన బాధ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు వర్ణిస్తాను ఏ విధంగా అనేది. ఇంకొకటి, ఆ వీడియోలోని ఆ వ్యక్తి ఆయన ఏదో చర్చికి ఫాదర్ అనుకుంటా, ఆయన ఏం మాట్లాడారు అనేది మీరు చూసారు కదా. ఆయన ఏమన్నారంటే, ఇంకొకటి, ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు నమస్కారాలు చెప్తే ఇప్పుడు తిరిగి నమస్కారాలు చెప్పట్లేదు, అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. అంటే మా రాముడు ఈ దేశంలోనే పుట్టారు, ఈ దేశంలోనే పెరిగారు, ఈ దేశంలోనే రాజ్యపాలన చేశారు 10,000 సంవత్సరాలు. అలాంటి ఈ భూమిలోని, ఈ దేశంలోని జై శ్రీరామ్ అని మేము పలకూడదా? ఇప్పుడు మీరు బాధపడిపోతున్నారు కదా. హోంగార్డుల నుంచి డిఎస్పీల వరకు కూడా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు కదా. మీరు కూడా చదువుకోండి, శుభ్రంగా చదువుకొని అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి మీరు కూడా అనండి జై జీసస్ అని అనుకోండి. ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ మేము జై శ్రీరామ్ అంటే మాత్రం మీకు ప్రాబ్లం, అంతే కదా. మొన్న ఆకివీళ్ళలోని మా రాముడి మెడలో వేసిన మాల అయితే తీసేశారండి, పూలదండ తీసేశారు. అసలు ఎంత లోకుగా అంటున్నామండి మీకు? అంత లోకుగా కనిపిస్తున్నామా వీళ్ళకి? మరి ఇంతలాగా ఇదైపోతున్నారు ఏంటండి అసలు? అంటే జై శ్రీరామ్ అని చెప్పుకోవడానికి కూడా మేము చెప్పుకోకూడదా? మా రాముడు ఈ దేశంలోనే పుట్టాడు, ఈ దేశంలోనే పెరిగారు, ఈ దేశంలోనే రాజ్యపాలన చేశారు. అటువంటి ఈ దేశంలోని జై శ్రీరామ్ అని కూడా మేము చెప్పుకోకూడదా ఏంటి? మేము చెప్పుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, అందరం ఇదే మాట్లాడతాం, జై శ్రీరామ్ అనే మాట్లాడతాం. మీకు ఇబ్బందిగా ఉంటే పలకరించడం మానేయండి, అంతే కదండి. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే పలకరించడం మానేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి, ఆ స్టేటస్ చూసిన వ్యక్తి మనోభావాలు దెబ్బతిని కొన్ని మాటలు అన్నారు. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, ఆయన శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు ఉన్నారు కదండి, మన కృష్ణయ్య, ఆయన గురించి అన్నారు. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకు? అసలు 16,000 మందిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అటువంటి ధర్మాన్ని, సనాతన ధర్మం నా ధర్మం అని చెప్పేసి నువ్వు ఫాలో అవుతున్నావా అని నన్ను అడిగాడు. అవునండి, నేను అదే ఫాలో అవుతున్నాను. ముందు మీరు ఒకటి అనే ముందు దాని వెనకాల ఉన్న చరిత్ర తెలుసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 16,000 మంది భార్యలు ఆయనకి లేరండి. 16,000 మందిని ఆయన పెళ్లి చేసుకోలేదు.
ఆ 16,000 మంది గోపికల్ని నరకాసురుడు అనే ఒక రాక్షసుడు తీసుకెళ్ళి అపహరించేసి వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే శ్రీకృష్ణుడు సత్యభామ వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ 16,000 మంది గోపికలందరినీ కూడా విడిపించి మళ్ళీ వాళ్ళ ఊర్లకి చేర్చారనమాట. చేర్చిన తర్వాత ఆ 16,000 మంది ఆడపిల్లలు గోపికలు కూడా మమ్మల్ని మా ఊర్లో వెలివేస్తారు, మాకు భర్తగా ఉండమని చెప్పేసి శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. అంతే, అంతకు మించి ఆయన పెళ్లి చేసేసుకోవడం కానీ అటువంటిది ఏం లేదు. 16,000 మంది భార్యలు ఎక్కడ కూడా శ్రీకృష్ణుడికి, అంటే 16,000 మంది భార్యలు అంటే వాళ్ళు గోపికలు చెప్పుకున్నారు అలాగా, శ్రీకృష్ణుడు మా భర్త అని చెప్పేసి. ఇదొకటి. ఇంకొకటి, మీ సనాతన ధర్మానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడండి. సైంటిఫిక్ రీజన్స్ కాదు, సైన్సే సనాతన ధర్మంలో ఉంది, ముందు తెలుసుకోండి. సైన్సే సనాతన ధర్మంలో ఎలా ఉందని అంటారా? ఎప్పుడో స్పేస్ గురించి అన్నీ, ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి స్పేస్ ట్రావెల్ గురించి ఆలోచిస్తున్నారు. స్పేస్లో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడెక్కడ నక్షత్రాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా కనుక్కుంటున్నారు ఇప్పుడిప్పుడే, అవి ఒక 20 years బ్యాక్ నుంచి. కానీ ఈ సనాతన ధర్మం, మా సనాతన ధర్మంలో కొన్ని గ్రంథాల్లో చాలా వరకు గ్రహాల గురించి, నక్షత్రాల గురించి ఎప్పుడో ప్రస్తావించబడింది. అంతెందుకు, స్పేస్లోని రీసెంట్గా ఒక డిస్కవరీ అయితే జరిగింది. కొన్ని కోట్ల క్యూబిక్ లీటర్స్తో ఉన్న ఒక మహాసముద్రం అయితే స్పేస్లో బయటపడింది. అది రీసెంట్గా నాసా కనిపెట్టింది. అది మీకు తెలిసే ఉండొచ్చు. ఇది త్రేతాయుగం కంటే ముందు, అంటే నరసింహ అవతారం ముందు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వరాహ అవతారం, శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తారు. ఆయన భూమిని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి ఆ మహాసముద్రంలో పడేస్తే ఆ భూమిని కాపాడటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహ అవతారం కింద వచ్చారనమాట. ఇది అప్పుడే ఎలా కనిపెట్టారు? అప్పుడే ఆ సముద్రం ఉందని చెప్పేసి కొన్ని పురాణాల్లో రాసుంది, విష్ణు పురాణంలో రాసుంది. ఇలాగా చాలా ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ అన్నారు కదా మీరు. ఇంకొకటి, ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మీకు సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవు, మీ దేవుళ్ళు నిజమని చెప్పేసి సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవు, కానీ మా దేవుడికి సంబంధించి ఉన్నాయని అడిగాడు. ఉన్నాయని చెప్పాడు. ఏం ఉన్నాయని నేను అడిగాను. అడిగితే ఆయన మా దేవుడికి సంబంధించిన సమాధి ఉందని చెప్పాడు. అలాగే నేను అన్నాను, మా శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఇప్పటికీ ఉందని చెప్పాను నేను. అది సైంటిఫిక్ రీజన్ కాదా? మొన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆ ద్వారకా నగరాన్ని చూపించడానికి ట్రై చేయలేదా? తీసుకొస్తారు, అది కూడా బయటికి తీసుకొస్తారు ఒక 2-3 yearsలో. దానికి కూడా కొన్ని ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సైంటిఫిక్ రీజన్స్ అన్నీ, సనాతన ధర్మం గురించి సైంటిఫిక్ రీజన్స్ అన్నీ బయటపడతాయి. ఓకేనా? ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, అసలు మీ శివుడు దేవుడేనా అసలు అని అడిగాడు. శివుడు దేవుడేంటండి? శివుడు దేవుడి కంటే ఎక్కువ. ఆయన ఒక కాలాతీతుడు. ఇవన్నీ మీరు కొన్ని మీరు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. తెలుసుకున్న తర్వాత మాట్లాడితే కొంచెం బాగుంటుంది. శివుడు అతని సొంత కొడుకునే చంపేశాడు, శిరస్సును ఖండించేశాడు అని అడిగాడు నన్ను. అడిగితే దాని వెనకాల ఒక రీజన్ ఉంది. పార్వతీమాత స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరు కాపలాగా ఉన్నాడు ఆయన, గణేశుడు. ఆ గణేశుడిని ఎలా సృష్టించారు? పార్వతీమాత నలుగుపిండితోని ఒక ప్రతిమని చేసి దానికి ప్రాణం పోసింది. ఆ ప్రతిమే గణేశుడు అనమాట. ఆ గణేశుడిని వెళ్ళి గేటు దగ్గర కాపలాగా ఉండమ్మా, ఎవరైనా వస్తే లోపలికి రానివ్వకు, ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వకు అని చెప్పింది. చెప్పడం వల్ల ఆయన శివుడు వచ్చిన తర్వాత శివుడు ఏమన్నారు ఆయన, నేను పార్వతీ మాతకి భర్తను, నన్ను లోపలికి అనుమతించు బాలక అని అన్నాడు. కానీ ఈయన అమ్మ మాట ప్రకారం ఆయన శివుడి మాటలు లెక్క చేయకుండా శివగణాలందరినీ కూడా ఓడించాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి
ఈయనతో గణేశుడితో యుద్ధం చేసి గణేశుడు శిరస్సుని ఖండించాడు అనమాట. ఆ శిరస్సు వెళ్ళి ఎక్కడో పడింది, ఎక్కడ పడిందో కూడా తెలీదు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఆ శిరస్సుని ఖండించాడు కదా, ఆ శిరస్సుని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ప్రాణం ఇవ్వచ్చు కదా, దానికోసం ఇంకొక ప్రాణాన్ని తీయాలా, ఇంకొక ప్రాణాన్ని తీసి ఆయనకి పెట్టాలా అని అడిగాడు. ఒకటి తెలుసుకోండి, కాలాతీతుడు అంటే మోస్ట్ పవర్ఫుల్ యోగి, ఆయన చాలా పవర్ఫుల్ యోగి అనమాట శివుడు. అలాంటి ఆయన దగ్గర ఉన్న త్రిశూలం అనేది ఈ విశ్వంలోనే కాదు, ఈ మల్టీవర్స్ అంతట్లోనే కూడా చాలా పవర్ఫుల్ వెపన్ అనమాట. అటువంటి వెపన్తోని గణేశుడిని అటాక్ చేయడం వల్ల ఆయన తల ఎక్కడ పడిందో కూడా తెలీదు. సో శివగణాలు ఎంత వెతికినా కూడా ఆ తల అనేది కనిపించలేదు. అప్పుడు శివుడు ఇదొక మార్గం చూపించాడు అనమాట. దక్షిణం వైపుగా ఏ జంతువైనా సరే, ఏ జీవైనా సరే దక్షిణం ముఖంగా తలపెట్టి పడుకుంటుందో ఆ జీవి ప్రాణాలతో లేకపోతే ఆ శిరస్సును తీసుకురండి, అప్పుడు నేను ఈ గణేశుడిని బతికిస్తానని చెప్పాడు అనమాట శివుడు. అప్పుడు అలాగే ఏనుగు ఉంటే ఆ ఏనుగు తలను తీసుకొచ్చి గణేశుడికి పెట్టారు. అప్పటి నుంచి విఘ్నేశుడిగా మారారు ఆయన. విఘ్నేశుడిగా మారి ప్రతి కార్యాల్లోని, ప్రతి శుభకార్యాల్లోని కూడా ఫస్ట్ పూజలు అందుకునేది ఆయనే. ఇది దాని వెనకాల ఉన్న స్టోరీ. ముందు మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మాట్లాడండి. తెలియకుండా, మీకేమీ తెలియకుండా, తెలుసుకోకుండా మీ దేవుళ్ళు సైతాన్లు, మీ దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు, ఎందుకండి ఈ మాటలన్నీ? ఎందుకు ఇంత హేట్ ఎందుకు, ఇంత ద్వేషం ఎందుకు మా సనాతన ధర్మం మీద? మేమేమైనా మిమ్మల్ని మారమని అడుగుతున్నామా? మేమేం మీలాగా అడుక్కోవట్లేదు కదా, మా మతంలోకి మారండి, ఓ బియ్యం బస్తా వేస్తాము అని చెప్పేసి మేమేమో అడుక్కోవట్లేదు కదా. మా ఆలయాల్లో కూడా ఎవరు కూడా ఇంత డబ్బులు వేయండి అని చెప్పేసి డిమాండ్ చేయరు. ఎక్కడైనా చూపించండి డిమాండ్ చేశారేమో, చేయరు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ఇండైరెక్ట్గా నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి. వీళ్ళ మత పెద్దలు ఉంటారు కదా, వీళ్ళ ఫాదర్స్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళకి బోధించేది ఏంటో తెలుసా? హిందూ దేవుళ్ళు సైతాన్లు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇవే వాళ్ళు బోధిస్తున్నారు. ఎందుకండి అంత హేట్ ఎందుకు? మతం మారమని చెప్పేసి ఎందుకు అంతలా అడుక్కోవడం ఎందుకు? మీది ఇందాక అతనే అన్నాడు, ఇప్పుడు నా స్టేటస్కి రిప్లై ఇచ్చి నన్ను కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేశాడని చెప్పాను కదండి, అతనే అన్నాడు. ఏమన్నాడు? మా మతం సత్యమైంది. అంత సత్యమైంది అయినప్పుడు మీరు ఇంకొకరిని మా మతంలోకి మారండి అని చెప్పేసి ఎందుకు ఫోర్స్ చేయడం? సత్యమైందైతే వాళ్ళే వస్తారు కదా. నిజమే కదా చెప్పండి, సత్యమైందంటే వాళ్ళే వస్తారు. ఇంకొకటి సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ కావాలి అని అడుగుతున్నారు. కొన్ని మీరు ఇంగ్లీష్ మూవీస్ చూసారా లేదా అంటే, మీరు అసలు సినిమాలే చూడరు కదా, మీకు సినిమాలు చూడకూడదు, సినిమాలు చూస్తే పాపం కదా, నేను అది మర్చిపోయా. కొన్ని సినిమాలు అయితే చూడండి, కొన్ని హాలీవుడ్ మూవీస్ చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఆ సినిమాటిక్ యూనివర్స్లో థోర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి, THOR, థోర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ థోర్ అనే క్యారెక్టర్ దగ్గర ఒక హ్యామర్ ఉంటుంది అనమాట. ఆ హ్యామర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఆ హ్యామర్ని తన శత్రువుల వైపు ఎంతమంది వైపు అయితే విసురుతాడో వాళ్ళందరినీ చంపేసి తిరిగి మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఎక్కడ రిఫరెన్స్ తెలుసా మీకు? త్రేతాయుగంలో ఉన్న పరశురాముడు, శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు అవతారాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ థోర్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. తెలుసా మీకు? ఈ థోర్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఎలా అంటే, పరశురాముడి దగ్గర ఒక గొడ్డలి ఉంటుంది.
ఆ గొడ్డలి తన శత్రువులందరి మీదకి విసిరితే అది మొత్తం శత్రువులందరినీ కూడా చంపేసి మళ్ళీ ఇతని దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అనమాట, పరశురాముడి దగ్గరికి. ఇది రెఫరెన్స్. ఇంకొకటి మహాభారతంలో సేమ్ సినిమాటిక్ యూనివర్స్లోనే, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే హాకై అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. బాణాలు వేస్తూ ఉంటాడు, చాలా బాగా వేస్తాడు అనమాట. ఆ క్యారెక్టర్ ఎవరు రెఫరెన్స్? అర్జునుడు. కెప్టెన్ అమెరికా మీకు బాగా తెలుసు, అతను ఎవరిది రెఫరెన్స్? ధర్మరాజు. హల్క్ తెలుసు కదా మీకు, హల్క్ గ్రీన్ కలర్లో ఉంటాడు, అతను ఎవరు రెఫరెన్స్? భీముడు. ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెఫరెన్స్లన్నీ మా సనాతన ధర్మంలో జరిగిన ఈవెంట్స్ని బట్టే తీసుకున్నారు. ఓకేనా? ఇంతకన్నా ప్రూఫ్స్ ఏమీ మీకు అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ హైమర్ అనే సినిమా తెలుసు కదా మీకు. ఓపెన్ హైమర్ అనే ఒక శాస్త్రవేత్త న్యూక్లియర్ బాంబుని తయారు చేశాడు మొట్టమొదటిసారి. అతను ఏమన్నాడు తెలుసా? నౌ ఐఎమ్ బికమ్ ద డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. అంటే ఇది భగవద్గీత నుంచి తీసుకున్నది అనమాట. శ్రీకృష్ణుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెప్పాడనమాట ఈ మాటని. నౌ ఐఎమ్ బికమ్ ద డెత్, డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. ఈ మాటని చెప్పాడు. ఓపెన్ హైమర్ న్యూక్లియర్ బాంబును తయారు చేసిన తర్వాత ఈ మాటని చెప్పాడు అనమాట. ఈ రెఫరెన్స్ నేను భగవద్గీత నుంచి తీసుకున్నానని కూడా చెప్పాడు. ఇంకొకటి, దిగ్గజ డైరెక్టర్, ప్రపంచంలోనే నెంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. ఆయన సినిమా అవతార్ మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. చిన్న పిల్లోడైనా చూసే ఉంటాడు ఆ సినిమాని. ఆ సినిమాలో ఉన్న అవతార్ క్యారెక్టర్ని శ్రీ మహావిష్ణువు అవతారాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారు. ఇవన్నీ మా సనాతన ధర్మం నిజం కాకపోతే ఈ రెఫరెన్స్లు ఎందుకు తీసుకుంటారండి? అసలు ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారంటే అంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు. ఎందుకండి ఇంత హేట్? ఎందుకండి? ఏమనట్లేదనా? ఏమి రియాక్ట్ అవ్వట్లేదనా? ఇప్పుడు నేను ఆ స్టేటస్ పెట్టడం వల్ల ఆ వ్యక్తి అన్ని మాటలు మాట్లాడాడు నా దగ్గర. మీ రెఫరెన్స్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూపించండి నాకు ఒకసారి. అంతెందుకు, మొన్న ఒక రీసెర్చ్ ఏదో బయటకు వచ్చింది. యేసుక్రీస్తు మీద కప్పిన ఏదో క్లాత్ ఉంటుందంట కదా, నేను పెద్దగా పట్టించుకున్నవి. ఏదో క్లాత్ ఉంటుందంట కదా, ఆ క్లాత్ 40% మన ఇండియన్ డిఎన్ఏస్తో మ్యాచ్ అయిందంట. అంటే ఎలా? అతను దేని గురించో వచ్చారు ఇక్కడికి, యేసుక్రీస్తు దేని గురించో వచ్చారు. ఏదో ఇందులోనే రాసుంది, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని వచ్చినట్టున్నారు. అది అంతగా నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి, కొంచెం తెలుసుకుంటాను. మీ రెఫరెన్స్లు మాత్రం ఎక్కడైనా ఉంటే కనుక నాకు చెప్పండి. మా రెఫరెన్స్లు అయితే, మా సనాతన ధర్మానికి సంబంధించిన రెఫరెన్స్లు అయితే చాలా ఇస్తాను నేను. చాలా ఉన్నాయి, చాలా పురాణ గ్రంథాలు ఉన్నాయి, మంచి మంచి మూవీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ నిజం కాకపోతే రెఫరెన్స్ల కింద ఎందుకు తీసుకుంటారండి? పరిశోధనలు ఎందుకు చేస్తారు? 45,000 సంవత్సరాల క్రితం దొరికిన ఐడల్స్ కూడా ఉన్నాయి, శివుడికి సంబంధించిన విగ్రహాలు దొరికినవి కూడా ఉన్నాయి, రీసెంట్గా బయటపడ్డాయి కొన్ని. అంటే మీరు టీవీ ఫాలో అవ్వరు, సినిమాలు చూడరు కాబట్టి మీకు ఇవేం తెలియవు. అంటే ఇవన్నీ తెలిసిపోయినాయి అనుకో, మీకు సంబంధించింది వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అనమాట. అంటే మీకు బాబు ఇదంతా ఫేక్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మిమ్మల్ని కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారు. సినిమాలు చూడకూడదని, టీవీలు చూడకూడదని, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు అనమాట. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఏ గ్రంథంలో రాసున్నాయి టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదని? ఒకవేళ చెప్పారు అంటానికి కూడా అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు కదా. ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మా ధర్మం అయితే గొప్పది. మా ధర్మంలోకి రండి అని చెప్పేసి మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయము. అలాగే మీరు కూడా
మీ ధర్మం గొప్పదైతే కనుక మీరు కూడా ఎవరిని కూడా మా మతంలోకి చేరండి అని చెప్పేసి ఫోర్స్ చేయొద్దు. నాలంటోనైతే అస్సలు చేయొద్దు. ఓకేనా? సైంటిఫిక్ రీజన్స్ అని, ఆధారాలని ఇవన్నీ ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు మీరు టీవీలు చూడండి, సినిమాలు చూడండి, అప్పుడు మీకు ప్రూవ్ అవుతుంది. అర్థమైందా? మా మతంలో సినిమాలు చూడొద్దన్నారండి, మా మతంలో టీవీలు చూడొద్దన్నారండి, అది చాలా పాపం అండి అని చెప్పుకోవద్దండి. సిల్లీ రీజన్స్ అండి అవన్నీ మిమ్మల్ని కట్టుబట్టి అంతే చేతులు కట్టుకుని ఉండేటట్టు చేస్తాయి అంతే, అంతకుమించి ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే జై శ్రీరామ్ అనే అంటాం ప్రతి వీడియోలోని. నేను జై శ్రీరామ్ అనే అంటాను, జై హింద్ అంటాను. ఎందుకండి అంత నొప్పి మీకు? జై శ్రీరామ్ అంటే ఎందుకంత నొప్పి వచ్చేస్తుంది? ఎందుకంత హేట్? మీకు అంత నొప్పిగా ఉంటే మీరు కూడా అనుకోండి అబ్బా, మీరు కూడా అనుకోండి. మిమ్మల్ని మేము మీరు అలాగ అనొద్దు ఇలాగ అనొద్దు అని చెప్పట్లేదు కదా. మీరెందుకు చెప్తున్నారు మాకు జై శ్రీరామ్ అంటున్నారు? ఎందుకంటున్నారు అలాగా? ఆ వీడియోలో చూడండి అతను ఎలాగంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత హేట్? థింక్ బ్రిలియంట్ అని చెప్పేసి ఆ వ్యక్తి పదే పదే మాట్లాడాడు అనమాట నాతో. అంటే ఆ స్టేటస్కి రిప్లై ఇచ్చిన వ్యక్తి అనమాట. థింక్ బ్రిలియంట్ అని చెప్పేసి చాలా బాగా వెటకారంగా మాట్లాడాడు. మేము థింక్ బ్రిలియంట్ అంటే బ్రిలియంట్గా థింక్ చేసి ఉంటే కనుక వేరే మతాలను మా దేశంలోకి రానిచ్చే వాళ్ళమే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మా సనాతన ధర్మంలో పండగల పేరిట అన్నదానాలు జరుగుతున్నాయి. ఎంతోమంది, కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాం మేము ప్రతి పండక్కి కూడా. శ్రీరామనవమి, హనుమాన్ జయంతికి, దసరాకి, శివరాత్రికి చూడండి కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాం మేము ఆ టైమ్స్లో. మా ధర్మం చెప్పింది ఇలా ఒకళ్ళ ఆకలి తీర్చమని చెప్పేసి. సో ఏంటంటే హేట్ పెంచుకోవద్దండి, ఎవరు కూడా హేట్ పెంచుకోవద్దు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నా ఇష్టం, నా సనాతన ధర్మంలో నేను ఉంటా, ఇది నా ఇష్టం. మీరు ఎక్కడ ఉంటారనేది మీ ఇష్టం. అంతేగాని మీరు మా దాంట్లో చేరండి అని చెప్పేసి ఎవరిని ఫోర్స్ చేయొద్దు. నాలంటోనైతే అసలు చేయొద్దు. ఓకేనా? జై శ్రీరామ్ అనే అంటాం. మీకు కూడా అనుకోవాలనిపించింది అనుకో, బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి మీరు కూడా అనుకోండి జై జీసస్ అని. అంతే కదా? అంతేగాని మీరు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటున్నారు. హోంగార్డుల నుంచి డిఎస్పీల వరకు అందరూ బొట్లు పెట్టేస్తున్నారు. ఎందుకు ఇంత బొట్లు నాకు అర్థం కావట్లేదు అని అంటాం. ఎందుకు జై శ్రీరామ్ అంటే అంత నొప్పి ఎందుకు మీకు? మీరు కూడా చదువుకొని శుభ్రంగా మంచి మంచి ప్రయోజకులు అయ్యి మంచి మంచి ఉద్యోగాల్లో ఉండి మీరు కూడా అనుకోండి జై జీసస్ అని. తప్పేం లేదు కదా. నేనేమో తప్పన్నానప్పుడు లేదు కదా. ఓకేనా? ఈ వీడియో అయితే జస్ట్ ఏదో నాకు అనిపించింది అయితే నేను చెప్పానండి. మనోభావాలు ఎవరికైతే, నేను ఆ స్టేటస్ పెట్టిన తర్వాత ఎవరికైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో చేశాను నేను అనమాట. వాళ్ళందరి గురించి నేను ఈ వీడియో చేశాను. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, కామెంట్లో చెప్పండి, దానికి కూడా వీడియో చేస్తాను. దీనికి కంటిన్యూషన్గా ఇంకో వీడియో చేస్తాను అనమాట. అంటే ఇన్ కేసు మీకు మనోభావాలు ఏమైనా దెబ్బతిని ఉంటాయి మళ్ళీ కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి, మళ్ళీ చేస్తాను వీడియో. ఆ కామెంట్కి ఏ సమాధానం చెప్పాలో అదే చెప్తాను. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇకైతే ఇక్కడితో ఉంటాను. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమ శివాయ, బాయ్.